ఇవాళ నా కాన్వర్జేషన్ ఒక సినిమా హీరోతోటో పొలిటీషియన్ తోటో కానే కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబంలో చాలా కలలు ఆశయాలు పెట్టుకుని బయలుదేరి ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చెప్పి అనుకున్న ఒక అబ్బాయికి మధ్యలో అనేక రకాల సవాళ్ళు వస్తే, ఛాలెంజెస్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యి తను చేరాల్సిన చోటికి చేరుకున్నాడు అనే అంశంపై మాట్లాడబోతున్నాం. చాలామంది, ఇన్ఫ్యాక్ట్ మెనీ పీపుల్, students of your age don't have the clarity about upgrading their skills and all that. What do you have to say about that? మెజారిటీ ఆఫ్ ద ఇప్పుడు కాలేజ్ పాస్డ్ అవుట్స్కి ఎలా ఉంటుంది అని అంటే ఓకే ఒక జాబ్ తెచ్చుకుంటే సరిపోతుంది, లేదంటే చిన్న జాబ్ అయినా పర్లేదు లెట్స్ గో అనేసి. నా సజెషన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ట్రెండ్స్ గురించి చెప్పండి. ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్, రెండింటికి తేడా ఏంటి అఖిల్? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని అంటే ఆ కంపెనీస్ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్రోసాఫ్ట్ తీసుకుంటే చాలా మంది మధ్యతరగతి కుటుంబాల్లో పేరెంట్స్ ఇన్పుట్స్ కూడా తక్కువ ఉంటాయి. బికాజ్ నాలెడ్జ్, అవునండి, పిల్లలే దే హ్యావ్ టు యాక్చువల్లీ టేక్ దట్ కాల్, నెక్స్ట్ ఏం చేయాలి నేను అని చెప్పి. రైట్. సో యువర్ బెస్ట్ మెసేజ్ ఫర్ దెమ్ అఖిల్? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మీరు ఒకవేళ ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే మీకు ఈ కెరియర్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే అప్ స్కిల్లింగ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, నాకు ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు ఏదైతే చెప్పారో దాట్ వాజ్ నాట్ మ్యాచింగ్ విత్ మై డే టు డే జాబ్. ఓకే, రైట్. సో నా ఎక్స్పెక్టేషన్స్ టు రియాలిటీ వర్సెస్ ఇమాజినేషన్ అనేది చాలా గ్యాప్ వచ్చేసింది. These courses, does it help them also? నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రీసెంట్గా చదివాను అనమాట. సో ఒక జొమాటో డెలివరీ అతను, రైట్, హీ వాజ్ జస్ట్ డూయింగ్ జొమాటో లైక్ 1 year వర్క్ చేశాడు. సడన్లీ తనకు ఇంట్రెస్ట్ వచ్చింది సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, నా కెరియర్ మార్చుకోవాలి అని. చాలామంది మీలాగా ఐఐటీఏ జీవితం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఐ థింక్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ రోడ్స్ హ్యావ్ కమ్ అప్. చాలా మంది ఏమనుకుంటారు, హార్ట్కి తీసేసుకుంటారు, నేను స్కిల్ లేకపోయినా వల్లనే నేను ఇలా లే ఆఫ్ అయిపోయానేమో అనేసి. బట్ దట్స్ నాట్ ట్రూ. హలో, హాయ్ అండ్ వెల్కమ్. ఇవాళ నా కాన్వర్జేషన్ ఒక సినిమా హీరోతోటో పొలిటీషియన్ తోటో కానే కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబంలో చాలా కలలు ఆశయాలు పెట్టుకుని బయలుదేరి ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చెప్పి అనుకున్న ఒక అబ్బాయికి మధ్యలో అనేక రకాల సవాళ్ళు వస్తే, ఛాలెంజెస్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యి తను చేరాల్సిన చోటికి చేరుకున్నాడు అనే అంశంపై మాట్లాడబోతున్నాం. ఆల్ అబౌట్ హిస్ జర్నీ విత్ హిస్ ఎడ్యుకేషన్. ఐ హ్యావ్ విత్ మీ అఖిల్. అఖిల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని ఒక్కసారి అఖిల్ గురించి మొత్తం తెలుసుకుందాం. అఖిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఐ డ్రీమ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మిమ్మల్ని రియల్గా చూడడం కూడా చాలా ఇట్స్ ఏ షాక్ ఫర్ మీ యాక్చువల్లీ. చాలా రిఫ్రెషింగ్ కాన్వర్జేషన్ ఇది, బికాస్ ఇట్స్ ద రియల్ థింగ్స్ దట్ హ్యాపెన్. రైట్. సో కొంచెం ముందు మీ గురించి పరిచయం చేసుకోండి అఖిల్. రైట్. సో నేను కర్నూలులో పుట్టాను అనమాట. సో హైదరాబాద్లో బోర్న్ అండ్ బాటప్. దాని తర్వాత నేను అంటే నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. సో 10th వరకు మొత్తం హైదరాబాద్లో అయిపోయిన తర్వాత +1 +2 వచ్చేసి నేను నారాయణలో ఐఐటి కోచింగ్ తీసుకున్నాను. +1 ఎన్ని గంటలు రుబ్బేవారు రోజు? ఉంటుందండి, 8-10 గంటలు ఉంటుంది. సో తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 years ఐ డెంట్ క్రాక్ ఐఐటి క్రాక్ చేయలేకపోయాను. అయ్యో. రైట్. సో ఐఐటి క్రాక్ చేయనందువలన ఐ హ్యావ్ టు చూజ్ ఎనీ అదర్ యూనివర్సిటీ. అంటే అప్పటి వరకు ఐఐటి అనుకున్న నాకు సడన్గా ఏదో ఒకటి యూనివర్సిటీ వెళ్ళాలి, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్లో చేయాలి కాబట్టి. అవును. దట్ వాజ్ మై గోల్. ఇట్ వాజ్ నాట్ అంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి అలాంటిది ఏం లేదు, నువ్వు ఇంజనీరింగే చేయాలి అని. నేను ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను. సో ప్రైవేట్ యూనివర్సిటీలో, బెనెట్ యూనివర్సిటీలో ఢిల్లీలో చేశాను అనమాట నేను గ్రాడ్యుయేషన్. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకున్నాను కేర్ఫుల్లీ, ఇది బాగుంటుంది, ట్రెండ్ నడుస్తుంది అనేసి. బట్ తర్వాత ఫస్ట్ ఇయర్ తర్వాత నాకు ఆప్షన్ ఉండేది, ఐ కెన్ చేంజ్ ది స్ట్రీమ్, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ తీసుకోవచ్చు అన్నారు. సో ఐ కన్సల్టెడ్ మా రిలేటివ్స్లో, మా నాన్నకి తెలిసిన ఫ్రెండ్స్ అందరిని కన్సల్ట్ చేస్తే ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి వైడ్గా అన్నారనమాట. సో వై నాట్, అండ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో నేను రీసెర్చ్ చేసినప్పుడు రోబోటిక్స్ అనేసి, డ్రోన్స్ అనేసి చాలా ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ ఉండే. సో ఐ విల్ గివ్ ఇట్ ఎ షాట్. కరెక్ట్. సో ఎలక్ట్రానిక్స్ తీసుకొని నేను 2020 టైంలో పాండమిక్ టైంలో గ్రాడ్యుయేట్ అయ్యాను. కరెక్ట్గా పాండమిక్ మధ్యలో. కరెక్ట్గా పాండమిక్ వాజ్ మై లాస్ట్ ఇయర్. సో 2020 మార్చ్లో పాండమిక్ వచ్చింది, 2020 జూన్లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. రైట్. ఫార్చునేట్లీ పాండమిక్ రాకముందే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేసింది. సో దానివల్ల ఐ వాజ్ హ్యాపీ విత్ ఎ బ్యాకప్. సో దట్ వాజ్ మై జర్నీ.
ఫ్రాంక్లీ చాలా మంది పిల్లల్ని చూస్తుంటాను. వాళ్ళు ఏంటంటే ఐఐటి అంటే అది ఒక పెద్ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, నో డౌట్. కానీ అందరూ ఐఐటికి వెళ్ళారు అండ్ డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. సో అఖిల్, నువ్వు కూడా డిసప్పాయింట్ అయిపోయావు చాలా? 100% అండి. ఇప్పుడు 2 years ఆల్మోస్ట్ 10 to 12 hours ఎవ్రీడే కష్టపడి చదివిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దాట్ అంటే నేను యాజ్ పర్ మీ అండ్ మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాజ్ ఆల్వేస్ ఇన్ ద టాప్ 1%. అవునా? మార్కులు ఎట్లా వచ్చేవి? మార్కులు ఆల్మోస్ట్ 95%, 96% వచ్చేవి. రైట్. కానీ ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ యూ డిడ్ంట్ క్రాక్ ఐఐటి. ఎందుకలా? ఐ థింక్ అంటే లాస్ట్ 3-4 months మేబీ అ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ హ్యాస్ కిక్డ్ ఇన్. అంటే వచ్చేస్తుందిలే అని ఒక చిన్న ధీమా వచ్చింది నాకు. చేశాను, అప్పుడు వర్క్ చేశాను. లాస్ట్ 3-4 months ఎలా ఉంటుందంటే బోర్డ్స్ ఎగ్జామ్స్ అయిపోతాయి +2ది. దాని తర్వాత యూల్ హ్యావ్ 2 months టు ప్రిపేర్ ఫర్ జేఈ మెయిన్స్. ఆ టైంలో నేను వస్తుందిలే ఇంకా అనేసి చిన్న ధీమాతో వదిలేశాను. మేబీ దానివల్ల క్రాక్ కాలేకపోయింది. వాట్ ఈస్ ద కట్ ఆఫ్ మార్క్? ఎంత కట్ ఆఫ్ వచ్చేసి ఆ టైంలో 100 ఉండే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, నాకు 110 వచ్చింది. ఐ వాజ్ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, కానీ జేఈ అడ్వాన్స్ కూడా క్రాక్ చేయలేకపోయాను. ఓకే. సో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే రాసి క్రాక్ చేయలేకపోయారు. అండ్ అప్పటికి మీకు ప్లాన్ బి ఉండిందా? ప్లాన్ బి లేదండి. అంటే అప్పటి వరకు మేము చూసిన హోప్స్ అని ఐఐటి లేదంటే మాక్సిమం ఎన్ఐటి వర్స్ట్ కేసులో. సో దాని తర్వాత ఒకసారి ఐఐటి ఫెయిల్ అయ్యేసరికి లైక్ ఎవ్రీ వన్ ఇస్ షాక్డ్. మై పేరెంట్స్ షాక్డ్, నేను షాక్. ఏం చేయాలో తెలియదు, లైక్ బ్లాంక్ ఫర్ 2 weeks. సో కొంచెం సెల్ఫ్ రిట్రోస్పెక్షన్ కానీ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేయడానికి కాస్త టైం పట్టింది. బట్ దెన్ ఐ హ్యాడ్ టు చూస్, ఏదో ఒక పాత్ ఎంచుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, రైట్? సో ఐ హ్యాడ్ టు చూస్. సో ఎంసెట్ కాలేజెస్కి తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్లో ఎంసెట్ ర్యాంక్ నాకు చాలా బాగా వచ్చింది. సో నాకు ఫ్రీ సీట్ ఇక్కడ వచ్చేసింది అనమాట ఆల్రెడీ. అయితే కాకపోతే నాకు ఉండేది వచ్చేసరికి లైక్ మేబీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీలు చేయడం వల్ల ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ వస్తుందేమో అని చిన్న ఆలోచన. సో దానివల్ల నేను బెనెట్ యూనివర్సిటీ ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగింది, అప్పుడు చూసి ఐ వాజ్ ఇన్స్టెంట్లీ లైక్ ఓకే లెట్స్ గో. మా మామ కూడా నాకు సపోర్ట్ చేశారు అన్నమాట. వెంటనే వీడు బయట చదువుతాడు, ఓకే పంపించేయండి. మా డాడ్ వాజ్ లిటిల్ బిట్ కైండ్ ఆఫ్ డౌట్. ఎక్కడ యూనివర్సిటీ? ఢిల్లీ. Completely. And how is the university? University was very good. Academics was very good. And first year computer science choose cheskuni voddu ఇది మనకి సెట్ కాదని చెప్పి I want to do something more challenging అని you got into ECE. Right. And graduated in 2020. అవునండి. పాండమిక్ షురూ అయింది అండ్ కరెక్ట్ గా నీకు అదే టైం కి జాబ్ అయితే వచ్చేసింది. బ్యాకప్ అయితే ఉంది, రైట్? Then what happened? సో బ్యాకప్ ఉంది. సో నేను ఇప్పుడు ఎలాగో నాకు వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి I went into that job. ఏడిపి అనే కంపెనీలో మెంబర్ టెక్నికల్ రోల్ వచ్చిందనమాట. ఆ జాబ్ చేశాను. సో అంటే ఇప్పుడు జనరలీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. ఓకే, ఇన్ని అవర్స్ మనం కోడింగ్ చేస్తాము, ఇన్ని అవర్స్ మేబీ మీటింగ్స్లో ఉంటాము, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, ఎక్సెట్రా అని చిన్న హోప్స్ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళేసరికి ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. నాకు ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు ఏదైతే చెప్పారో దాట్ వాజ్ నాట్ మ్యాచింగ్ విత్ మై డే టు డే జాబ్. ఓకే, రైట్. సో నా ఎక్స్పెక్టేషన్స్ టు రియాలిటీ వర్సెస్ ఇమాజినేషన్ అనేది చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఇట్స్ లైక్ ఓకే, ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు కదా, కొన్ని రోజులు ఐ హ్యావ్ టు పాస్ త్రూ ది పాండమిక్. ఎందుకంటే పాండమిక్ టైంలో ఈవెన్ ది ఎలక్ట్రానిక్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో నేను అప్లై చేయడానికి కూడా ఆటోమేటిక్గా బార్ రేజ్ అయిపోయాయి. ఎందుకంటే పాండమిక్స్ టైంలో ఇండియాకి వచ్చే ప్రాజెక్ట్స్ అని బడ్జెట్ తగ్గిపోతుంది. కరెక్ట్. ఎందుకంటే మనకి అన్ని సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించి, రోబోటిక్స్ సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ అన్ని మనకు అవుట్ సోర్సే చేస్తారు, రైట్? సో దాని ప్రకారం బడ్జెట్ తగ్గిపోయినందుకు బీటెక్ క్రైటీరియా కాస్త ఎంటెక్ వెళ్ళిపోయింది జాబ్స్కి అన్నిటికీ. సో ఐ కుడెంట్ అప్లై ఆల్సో. ఈసీ జాబ్స్కి చేయాలనుకున్న అప్లై చేయలేను. సో ఐ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ ఫేజ్ అనేసి నేను సరే ఎలాగైనా ఒక 6 months చేద్దాము, దాని తర్వాత ఆలోచిద్దాం అనేసి ఐ టుక్ ద జాబ్. సో 2022 నవంబర్లో స్టార్ట్ అయిందనమాట నా జాబ్ అనేది. సో చేశాను, 3-4 months చేసినప్పటికీ బెంచ్లోనే కూర్చోబెట్టాను నాకు. ఓహో. సో ట్రైనింగ్స్ ఇస్తారు అప్పుడప్పుడు, చిన్న చిన్న ట్రైనింగ్స్ అని, బట్ నో వర్క్ అనేది ఉండదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్కి వెళ్ళడం పాండమిక్ అది. సో ఆ టైంలో ఏమవుతుందంటే మనం సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పైసలు వస్తున్నాయి ఎవ్రీ మంత్ జాబ్లోకి, కానీ మీరు వర్క్ చేయట్లేదు. కానీ హౌ డు యూ, అంటే యూ డోంట్ ఫీల్ ఛాలెంజ్ కదా, ఫుల్ఫిల్మెంట్ రాదు. ఎగ్జాక్ట్లీ. సో యూ డోంట్, అంటే మనకు ఆ మనీని కూడా డిజర్వ్ చేస్తున్నామా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, రైట్? సో ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో నేను ఇదే కన్వే చేశాను, లైక్ మా మేనేజర్స్ ఎవరు ఉన్నారో, ఐఎమ్ నాట్ హ్యాపీ, వర్క్ ఇవ్వట్లేరు, మేబీ నా రోల్ అలా ఉందేమో, మేబీ నేను వేరే వాటికి షిఫ్ట్ అవ్వచ్చా ఇంటర్నల్లీ ఏడీపీలోనే వేరే రోల్స్కి. హీ వాజ్ లైక్ ఎస్, నువ్వు ఏ ప్రాజెక్ట్స్ చేసావో అని అప్పుడు అడిగాడు అనమాట. సో ప్రాజెక్ట్ చేయడానికి నేను ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో మరి దట్స్ అ బిగ్ ఛాలెంజ్. దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అవును, రైట్. అండ్ ఇది ఎలక్ట్రానిక్స్ అనేది రిలేటివ్లీ చాలా నిష్ కదా, అంటే ఆ ఫీల్డ్ లోనే ఎంచుకోవాల్సి వస్తుంది ఆప్షన్స్. సో అప్పుడు దెన్ హౌ డిడ్ యూ అడ్రెస్ యువర్ ప్రాబ్లమ్? సో
నాకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటి అని అంటే ఐ హ్యాడ్ టు అప్ స్కిల్ ఇన్ సాఫ్ట్వేర్. ఓకే. రైట్, ఎందుకంటే నేను చెప్పాను కోవిడ్ పాండమిక్లో నేను ఐ హ్యావ్ టు సస్టైన్ అట్లీస్ట్ దట్ ఫేజ్. సో నేను అప్ స్కిల్ కోసం ఇంకా స్టార్ట్ చేశాను అనమాట నా రీసెర్చ్. సో ఎక్కడ నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎందుకనంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ ఎ జాబ్ గుడ్, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మంచి జాబ్ తేవాలంటే ఐ హ్యాడ్ టు కంపీట్ విత్ 4 years CS డిగ్రీగా. కంప్యూటర్ సైన్స్ 4 years చేసిన ఒక క్యాండిడేట్తో నేను కంపీట్ చేయాలి. అవును కదా, అంతే కదా. సో అట్లీస్ట్ నేనేమనుకున్నానంటే ఓకే మేబీ ఒక 1 year వరకు ఇఫ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రక్చర్డ్ పాత్, నేను ఇది చేసిన తర్వాత ఇది చేసి ఇది చదివి ఇన్ని ప్రాజెక్ట్స్ చేసి అలా ఉంటే ఒక నాకంటూ ఒక టైలర్ మేడ్ పాత్ ఉంటే మేబీ ఐ కుడ్ క్రాక్ అన్న దీమోతో ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్. వెరీ ఇంప్రెసివ్, చాలా ఇంప్రెసివ్. అంటే అది గ్రహించుకుని సెటిల్ అవ్వకుండా టు వాంట్ టు పర్స్యూ వాట్ యూ వాంట్, అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. దెన్ వాట్ హ్యాపెండ్? సో నేను ఆ ప్రాసెస్లో నేను అప్పటికి 2-3 చిన్న చిన్న పెయిడ్ కోర్సెస్ చేశాను. సో ప్రాజెక్ట్స్ కోసం ఎస్పెషల్లీ, ఎందుకంటే మా మేనేజర్ స్పెసిఫికలీ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీ రెజ్యూమేలో చూపించు అన్నప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఒక 3-4 monthsకి ఐ టుక్ క్రాష్ కోర్స్, బూట్ క్యాంప్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నాను బట్ దే డింట్ వర్క్ అవుట్ వెల్. అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకోండి, రైట్? యూట్యూబ్లో మనకి చాలా ఎండ్లెస్ రిసోర్సెస్ ఉన్నాయి. మనం కరెక్ట్గా కూర్చొని చూస్తే టైం బట్టి మనం మేబీ కొన్నిసార్లు టైమ్స్ వేస్ట్ అవుతుండొచ్చేమో కానీ బట్ యుల్ గెట్ మోస్ట్ ఆఫ్ ద టైం. రైట్ రైట్. ఒక స్ట్రక్చర్డ్ పాత్ అనేది ఉండడం చాలా కష్టం యూట్యూబ్, రైట్? సో నేనేమనుకున్నానంటే ఓకే నేను ఏదైతే కోర్సెస్ తీసుకున్నానో మేబీ నాకు ఒక స్ట్రక్చర్డ్ పాత్ ఇస్తుందన్న హోప్తో నేను తీసుకున్నాను. బట్ అగైన్ ఇట్ టర్న్డ్ అవుట్ నాట్ సో గుడ్. నాట్ సో గుడ్. సో హౌ మెనీ months did you spend in that? ఒక 3-4 months. ఆల్మోస్ట్ 3-4 months, 5 months అనుకోండి ఆన్ అన్ యావరేజ్. చేసిన తర్వాత అప్పటికి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో చేతిలో ప్రాజెక్ట్స్ లేవు అప్పటికి బికాజ్ ఆ కోర్సెస్ అలా ఉండేవి. సో అండ్ దెన్ ఐ స్టిల్ స్టార్టెడ్ ఓకే ఇంకేం చేద్దాం అన్నప్పుడు లైక్ కంప్యూటర్ సైన్స్ ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ప్రోడక్ట్ కంపెనీస్లో 2 categories ఉంటాయి. ఒకటేమో డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ అని అండ్ ఇంకొకటి సిస్టమ్ డిజైన్ అని. సో దీస్ 2 ఆర్ వెరీ మచ్ టెస్టెడ్ ఇన్ ది ఇంటర్వ్యూస్. సో సరే నేను ఎలాగో స్టార్ట్ చేయాలి కాబట్టి డేటా స్ట్రక్చర్స్ అనేది ఇంటర్వ్యూ బిట్ అనే ప్లాట్ఫామ్లో ఐ స్టార్టెడ్ మై ప్రోగ్రామింగ్ జర్నీ. ఓకే, సో హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ నుంచి చిన్న చిన్న మెట్లు వేసుకుంటూ ఒక 3-4 months అలా పాస్ అయ్యాను, అంటే స్టార్ట్ చేశాను. అండ్ దెన్ వన్ ఫైన్ డే ఐ ల్యాండెడ్ ఆన్ టు స్కేలర్. ఎక్కడ? ఇంటర్వ్యూ బిట్లోనే ఒక చిన్న దాని ఏమంటారు పాపప్ వస్తుంది చూసారా మనకి, అలా పాపప్ వచ్చినప్పుడు వన్ ఫైన్ డే ల్యాండెడ్ ఆన్ టు స్కేలర్. రైట్. ఓకే, స్కేలర్ అంటే వాట్ డస్ ఇట్ డూ? సో స్కేలర్ అనేది స్కేలర్ అకాడమీ. సో ఎలాగైతే ఇప్పుడు నేను పెయిడ్ కోర్సెస్ చేశానని చెప్పారా అలాంటిది, కాకపోతే ఇది ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే, రైట్, ఆన్లైన్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్యాటర్న్, ఒక పాత్ వస్తుంది అని చెప్పేసి ఐ హావ్ గాట్ దాట్. అండ్ దెన్ ఇన్స్టెంట్లీ నేను ఎన్రోల్ అయ్యి ఆఫ్టర్ 1 year ఐ స్విచ్డ్ మై జాబ్ ఇన్ టు అ గుడ్ కంపెనీ నా. ప్రిటీ అమేజింగ్. సో స్కేలర్లో ఏమేమి చేశారు ఈ 1 yearలో? సో 1 yearలో సో స్కేలర్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఫస్ట్ ఎలా ఉండేదంటే నా వరకు సో ఒక యావరేజ్ సిఎస్ గైతో కంపీట్ చేయాలి అన్నప్పుడు నేనేమనుకున్నానంటే 1 year సరిపోతుంది. సో స్కేలర్ కరికులం కూడా అక్రాస్ ఆల్మోస్ట్ 8 to 12 months ఉండే అనమాట. సో విచ్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ టు మై క్రైటీరియా. రైట్. నెక్స్ట్ వచ్చేసి నా ఉద్దేశంలో ఇప్పుడు ఒక కొత్త ఫీల్డ్లో కానీ ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు యూ నీడ్ అ కోచ్. రైట్. ఆ కోచ్ మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ మా ఫ్యామిలీలో వచ్చేసరికి నాకంటూ కోచ్ చెప్పడానికి ఎవరు లేకపోయారు ఆ టైంలో. సో ఐ నీడ్ అ కోచ్ కాబట్టి వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ దాట్ స్కేలర్ ఆల్సో ప్రొవైడెడ్ అన్ ఆప్షన్ ఆఫ్ ప్రొవైడింగ్ మెంటర్ సపోర్ట్. సో మెంటర్ అనేవాళ్ళు కోచే మనకి లిటరలీ, దే గైడ్ మీ. అంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి, మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి ఇంటర్వ్యూస్లో, అలాంటి వాటివన్నీ మెంటర్స్ మనకి రిజాల్వ్ చేస్తారు యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. సో దట్ వాజ్ ఆల్సో ఫిట్టింగ్ ఇన్ టు మై క్రైటీరియా. సో ఈ 2 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చేసరికి నాకు నో బ్రెయినర్ అనిపించింది. ఓకే లెట్స్ గో, ఏదైతే అవుతుంది లెట్స్ గో అనేసి నేను యాక్చువల్లీ వెళ్దాము ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాను. కానీ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ నా మైండ్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను 4 years ప్రైవేట్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ చేశాను. అవును, రైట్, విచ్ కాస్టెడ్ మై పేరెంట్స్ క్లోజ్ టు 16 to 20 lakhs. రైట్. ఇప్పుడు స్కేలర్కి కూడా ఒక పెయిడ్ కోర్స్ 1 year అని అంటే ఇట్స్ అ డీసెంట్ అమౌంట్. అదే రైట్. సో దానికి నేను ఇప్పుడు మా పేరెంట్స్ని ఎలా అడగాలి అనేది క్వశ్చన్. రైట్. ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే మనం సఫిషియెంట్గా ఉండాలి, ఇంట్లో నుంచి ఖర్చులు అడగకూడదు. అందులో మెరిటోరియస్ స్టూడెంట్ కూడా రైట్ కదా. సో అంటే టు గెట్ ఎక్స్ట్రా సపోర్ట్ ప్రోగ్రామ్స్ అన్నది ఇట్ వోంట్ కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఆల్సో. రైట్. సో అప్పటి వరకు నేనైతే ట్రై చేశాను చిన్నవి కాబట్టి ఐ కుడ్ మేనేజ్. బట్ దిస్ ఇస్ కొంచెం ఆలోచించి డెసిజన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా కొంచెం డీసెంట్ ఇన్వెస్ట్మెంటే. సో నేను వచ్చేసి
ఇప్పుడు మా పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలనేది బిగ్ క్వశ్చన్. ఆల్దో నేను ఫైనాన్షియలీ మేనేజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్కి, ఎందుకంటే 1 year ఈజ్ నాట్ ఎ స్మాల్ టైం. అవును, అందులో జస్ట్ ఇన్ ద ప్రైమ్ ఆఫ్ యువర్ కెరియర్. ఇప్పుడు పాస్ అయిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి, రైట్? సో మా పేరెంట్స్కి అంటే నేను ఆలోచించి ఒక నైట్ అంతా ఆలోచించి మా పేరెంట్స్కి ఒక బిజినెస్ కేసు రెడీ చేశాను. బిజినెస్ కేసు ఏంటి అని అంటే, నేను స్కేలర్ చేయాలా, మాస్టర్స్కి వెళ్ళాలా, రైట్? ఇప్పుడు మాస్టర్స్కి వెళ్ళాలి అంటే ఫైనాన్షియలీ వీ నీడ్ టు బి ఈవెన్ మోర్ సెక్యూర్. అండ్ ఆల్సో 2 years ఇన్వెస్ట్ చేయాలి, రైట్? స్కేలర్ చేయడం వల్ల నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫైనాన్షియల్లీ కానీ, జాబ్ పరంగా కానీ, కమ్యూనిటీ పరంగా కానీ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూర్చోబెట్టి ఒక 1 hour. ఇంకొక క్వశ్చన్ అడగలేదు మా నాన్న, మా డాడీ. లైక్ హీ వాజ్ లైక్ ఓకే గో. అండ్ దెన్ అంటే నేను ఎన్రోల్ అయిపోయాను. అండ్ దెన్ మై టర్నింగ్ పాయింట్ హెస్ స్టార్టెడ్. సో మాకేమర్థం అవుతుందంటే, ఫ్రమ్ వాట్ వీ అండర్స్టాండ్, స్కేలర్లో దే ఆల్సో గివ్ యూ క్లారిటీ ఆన్ వాట్ కోర్సెస్ యూ షుడ్ డూ, రైట్? వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఉండాలి మీ లెర్నింగ్లో. అవును. బికాస్ మార్కెట్ డిమాండ్స్ ఏంటి వాళ్ళకే తెలుస్తాయి కదా. అవును, రైట్ అండి. సో డిడ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దట్? అంటే ఇది నిజంగా ఈ కోర్స్ నిలబడుతుందా? అంటే నాకు అసలు కంప్యూటర్ సైన్స్తో అసలు జీరో నాలెడ్జ్ అండి, కాబట్టి ఏదో ఒక కోర్స్ పేరు చెప్పండి నాకు కొంచెం. జావా అందరికీ తెలిసింది అదొకటే. ఈ జావా ఎన్ని రోజులు నిలబడుతుంది, లేకపోతే ఎంతకాలం నాకు ఐ విల్ హ్యావ్ అన్ఛాలెంజ్డ్ పొజిషన్ ఇన్ ద మార్కెట్ అని ఉంటాయి కదా క్వశ్చన్స్. వి డిడ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దాట్. అంటే యాక్చువల్లీ వాళ్ళు కొన్ని ఆన్సర్ చేశారు, బట్ బిఫోర్ నేను స్కేల్లో ఎన్రోల్ అవ్వకముందే ఐ డిడ్ మై ఓన్ రీసెర్చ్. ఓకే, రైట్? ఇప్పుడు జావా అని C++ కానీ ఏది తీసుకున్నా కానీ జనరలీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇఫ్ యు ఆర్ గుడ్ స్కిల్డ్ మీరు ఏదైనా అడాప్ట్ అవ్వచ్చు. సో దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఇలాంటి ఛాలెంజెస్ అంటే, ఇప్పుడు ఎలాంటి కంపెనీస్కి నువ్వు అటెండ్ అవ్వాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అని స్కేలర్ వాళ్ళు ఆన్సర్ చేశారు నాకు. ఓకే. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. నాకు కరెక్ట్ టైంలో దొరికింది యాక్చువల్లీ. కరెక్ట్. సో ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండేది మీకు ఆ టైంలో? సో ఫస్ట్ 2-3 months వచ్చేసి నాకు కాస్త డిఫికల్ట్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్, రైట్? బికాజ్ ఇది చాలా పెద్ద క్వశ్చన్. రైట్. ఒక డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు నేర్పిస్తారు, మనం నేర్చుకుని అడాప్ట్ అవ్వద్దు. అవును, కరెక్ట్ అండి. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే నా కంపెనీ కూడా ఉంది కదా, లైక్ మార్నింగ్ టు 9 to 5 జాబ్ కూడా ఉంది. సో వాళ్ళు అంతగా నన్ను బెంచ్లో కూర్చోబెట్టినా కానీ ఐ హ్యావ్ మీటింగ్స్ లైక్ ఒక 2-3 hours 3-4 hours అందులో పోతాయి. సో డే టైంలో నేను టైం తీసుకోవడానికి లేదు స్కేలర్కి కానీ, నా ప్రిపరేషన్కి కానీ. సో ఐ కెన్ ఓన్లీ స్పెండ్ ఇన్ ది ఈవినింగ్స్. సో అలా అంటే ఫస్ట్ 2 months వరకు టు రైట్ అట్లీస్ట్ ఒక 3-4 lines ప్రోగ్రామ్ ఒక బిగ్ ఛాలెంజ్ నాకు, రైట్? సో దాన్ని ఎలా థింక్ చేయాలి, దీనికి లాజిక్ ఎలా రాయాలి, వాళ్ళు చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. దాని తర్వాత మనం రాస్తున్నప్పుడు అరే ఏదో చెప్పారు కదా, నాకు గుర్తున్నట్టే ఉంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ దాని తర్వాత ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో నాకు వచ్చేసి స్వీట్ స్పాట్ ఐ థింక్ 3.5-4 months తర్వాత ఐ వాజ్ కంఫర్టబుల్ ఇన్ ది స్పేస్. అవును. అంటే థింకింగ్లో కానీ, రాయడంలో కానీ, సాల్వ్ చేయడంలో కానీ, ఏదైనా కానీ ఐ వాజ్ కంఫర్టబుల్. అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది నాకు. దెన్ వన్స్ 4 months 5 months అయిపోయిన తర్వాత లైక్ మంచి మాక్ టెస్ట్లో కానీ, మాక్ ఇంటర్వ్యూస్లో కానీ మంచి రిజల్ట్స్ వచ్చేవి, డీసెంట్, నాట్ టాప్ ఆఫ్ ది క్లాస్ బట్ డీసెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ 8-9 months మంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రం కంప్లీట్లీ ఫెయిల్, ఎందుకంటే ఇట్ వాజ్ మాక్ ఇంటర్వ్యూ డిఫరెంట్లా ఉంటుంది, రియల్ ఇంటర్వ్యూ డిఫరెంట్లా ఉంటుంది. ఐ వాజ్ లిటిల్ నర్వస్ ఆల్సో ఫస్ట్ ఇంటర్వ్యూలో. సో కంప్లీట్గా డెడ్ ఫెయిల్. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఐ వాజ్ పాస్డ్. సో అలా ఆ ప్రాసెస్లో 1 monthలో ఐ సెక్యూర్డ్ 4-5 offers. అందులో 1 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అదే కంపెనీలో ఉన్నాను ఇప్పటికీ. సో ఆ 4-5 offers you could completely crack through and with this new skill set that you got. Right. అవునండి. Yeah. ఇన్ రెట్రోస్పెక్ట్ అనిపిస్తుందా అఖిల్ మీకు దట్ అయ్యో కంప్యూటర్ సైన్స్ కంటిన్యూ ఉంటే పోయేది కదా అని అనిపిస్తుందా ఇప్పుడు? అంటే అనిపిస్తుంది, బట్ ఒకవేళ పాండమిక్ రాకపోతే నా లైఫ్ ఇంకో డిఫరెంట్గా ఉండేది కదా అన్నది కూడా ఆలోచిస్తాను. సో ఈజీ ఆ టైంలో కరెక్ట్ డెసిషన్, బట్ పాండమిక్ రావడం వల్ల యువర్ ఆప్షన్స్ వర్ మోర్ లిమిటెడ్. రైట్. కాబట్టి యూ హ్యాడ్ టు మేక్ అ క్విక్ డెసిషన్, నెక్స్ట్ ఏం చేయాలి అని. అండ్ ఆ టైంలో స్కేలర్ రావడం, ఆ కోర్స్ చేయడం, ఇట్లా లాంచ్డ్ యూ ఇన్ టు ద రైట్ ఫీల్డ్. అవును, రైట్. సో చాలామంది, ఇన్ఫ్యాక్ట్ మెనీ పీపుల్, స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఏజ్ డోంట్ హ్యావ్ ద క్లారిటీ అబౌట్ అప్గ్రేడింగ్ దేర్ స్కిల్స్ అండ్ ఆల్ దట్. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? సో యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద ఇప్పుడు కాలేజ్ పాస్డ్ అవుట్స్కి ఎలా ఉంటుంది అని అంటే, ఓకే ఒక జాబ్ తెచ్చుకుంటే సరిపోతుంది, లేదంటే చిన్న జాబ్ అయినా పర్లేదు, లెట్స్ గో అనేసి. నా సజెషన్ ఏంటి అని అంటే, వాట్ ఎవర్ ద జాబ్ ఇస్, ఇప్పుడు నా కేసులో కూడా నాకు పెద్ద జాబే కావాలని ఆగిపోయి ఉంటే నాకు 1 year 1.5 year గ్యాప్ వచ్చేది, రైట్? మేబీ ఆ ప్రాసెస్లో నేను మేబీ స్కేలర్లో కూడా జాయిన్ కాకపోతున్నాను. అవును, రైట్. సో నా సజెషన్ వరకు ఫస్ట్ జాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గో అండ్
బీ అడాప్ట్, అంటే మీరు ఒక అందులో అలవాటు పడండి. దాని తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా రియాలిటీ హిట్ అవుతుంది. కాలేజ్లో ఉన్నంత వరకు అంతా స్వీట్గా హాయిగా ప్రశాంతంగా నడుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఓకే, వర్క్ ఇలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంటుంది, మనీ ఇలా వస్తుంది, ట్యాక్సెస్ ఇలా కట్ అవుతాయి, చాలా పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. అప్పుడు ఈ రియాలిటీ హిట్ అవుతున్నప్పుడు మీకు క్లారిటీ ఆటోమేటిక్గా వస్తుంది, రైట్, నేను ఏ పాత్ పర్స్యూ చేయాలి, రైట్. కొన్నిసార్లు ఏమో చాలామంది ఇప్పుడు మిడిల్ క్లాస్, నాకు కూడా ఫార్చునేట్లీ నేను నాకు అలాంటి అవకాశం రాలేదు. బట్ చాలా మందికి ఎలా అవుతుందని అంటే అవసరం కోసం, ఎందుకంటే ఇల్లు గడపడానికి కంపల్సరీ చేయాలి. అవును. సో అవసరం కోసం దే హ్యాడ్ టు డూ దట్ జాబ్ ఫర్ మేబీ 1 year or 2 years. సో యూ క్యాన్ డూ దట్ జాబ్, ఆ జాబ్ చేయండి 2 years. బట్ మీరంటూ మీకు ఒక స్ట్రీమ్ లైన్డ్ పాత్ని ఎంచుకోవడం నా అడ్వైస్. ఆ క్లారిటీ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ యూ హ్యావ్ టు బీ అవేర్, ఓకే ఇది ఏఐలో వెళ్ళాలా, డేటా సైన్స్లోకి వెళ్ళాలా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళాలా, లేదంటే ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళాలా, ఐటీలో ఆప్షన్స్ చాలా వస్తాయి. చూస్ చేసుకుని దాన్ని పర్సూ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇందులో స్కేలర్లో కూడా డిడ్ యూ హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్ కోర్సెస్? స్కేలర్ అయితే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రోగ్రామ్ ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కోర్ సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఆ రెండు. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ హర్డ్ లేటెస్ట్ అంటున్నారు, నిజమేనా అది? అవునండి. సో ఏఐ బూమ్ అనేది నిజమే. సో చాలా వరకు ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా వరకు ఏఐని అడాప్ట్ చేసుకొని మనుషుల్ని రీప్లేస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. కానీ అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. కానీ ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే యాజ్ ఎ పర్సన్ మనము మాన్యువల్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏఐ వాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు మనం ఏఐకి చెప్పగలగాలి, ఇది ఈ లైన్ తర్వాత ఈ లైన్ రాయాలి, లేదంటే ఈ లాజిక్ రాయని చెప్పగలగాలి. అది మీరు చెప్పాలన్నా మీరు నేర్చుకోవాలి కదా సాఫ్ట్వేర్, అంతే కదా, రైట్. మంచి హై ఎండ్ ఫోన్ ఉంటే అది ముందు వాడడం నేర్చుకోవాలి కదా, అంతే. పర్ఫెక్ట్. ఇది కూడా అంతే కదా, పర్ఫెక్ట్. సో బేసికలీ అంటే ఇన్ సమ్ సెన్స్ మీకు వచ్చిన క్రైసిస్ ఏదైతే ఉందో, క్రైసిస్ అంటే ఐ వుడ్ సే డిఫికల్టీ, లెట్ మీ నాట్ కాల్ ఇట్ ఛాలెంజ్, అంటే ఆఫ్ నాట్ ల్యాండింగ్ అప్ ఇన్ ద బెస్ట్ జాబ్ దట్ యూ వాంట్ టు బీ ఇన్, హెల్ప్ యూ టు యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ అబౌట్ లైఫ్ అండ్ ది ఐటీ ఇండస్ట్రీ. అవునండి. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ట్రెండ్స్ గురించి చెప్పండి. ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్, రెండింటికి తేడా ఏంటి అఖిల్? సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని అంటే ఆ కంపెనీస్ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్రోసాఫ్ట్ తీసుకుంటే మనకు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అని సపరేట్ ఉంది, దాని డెవలప్మెంట్లో ఉంటారు. వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళకు ఉంటే ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళు సెల్ చేస్తారు మార్కెట్ ప్లేస్లో. సేమ్ గూగుల్ కూడా ఇప్పుడు జీమెయిల్ అంటారు, గూగుల్ మీట్ అంటారు, అది కూడా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ప్లస్ యాడ్ బేస్డ్ కంపెనీ, అది డిఫరెన్స్ సెట్. సర్వీస్ బేస్డ్ కంపెనీ వచ్చేసి వాళ్ళు టెక్నాలజీ సొల్యూషన్స్ని ఆఫర్ చేస్తారు, లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, డెలాయిట్ కానీ, రైట్. సో ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో దాని మెయింటెనెన్స్ ఏదైనా ఉంది, సపోర్ట్ ఏదైనా ఉందంటే ఆ సర్వీసెస్ అనేది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చేస్తారనమాట. చాలా వరకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి సర్వీస్ బేస్డ్ సూట్ అవుతుంది, నచ్చుతుంది కూడా, రైట్. కొంతమందికి ప్రోడక్ట్ బేస్డ్ నచ్చుతుంది. బట్ చాలా వరకు మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్ అనుకోవచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు, చాలా మంది ప్రోడక్ట్ బేస్డ్ అంటారు. ఇట్స్ బోత్ ఆర్ వెరీ గుడ్ థింగ్, రైట్. మనకి ఏది సూట్ అవుతుందో చూసుకొని వెళ్ళడం మాత్రం ఇంపార్టెంట్, రైట్. నా ప్రిఫరెన్స్ నాకు వచ్చేసరికి మాత్రం ప్రోడక్ట్ బేస్డ్లో ఉండే. మేబీ ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వెళ్ళి పని చేయాలి అని అన్నప్పుడు నాకు ఇలాంటి సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉండాలి, ఇలాంటి సెట్ ఆఫ్ రొటీన్స్ ఉండాలి అని నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. దట్ వాజ్ వెరీ క్లోజ్ విత్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో నేను అందుకనే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ చూస్ చేసుకున్నాను. మేబీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వేరే టేస్ట్ ఉండొచ్చు. అవును. సో యూ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్ విత్ బోత్ దీస్. చాలా అంటే ఇది సింపుల్ స్టోరీలా అనిపించినా కూడా ఫర్ యూ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్, బికాస్ యూ ఫౌండ్ యువర్ వే అండ్ యూ స్టియర్డ్ యువర్ సెల్ఫ్. అండ్ చాలా మంది మధ్యతరగతి కుటుంబాల్లో పేరెంట్స్ ఇన్పుట్స్ కూడా తక్కువ ఉంటాయి, బికాస్ నాలెడ్జ్ పిల్లలే దే హ్యావ్ టు యాక్చువల్లీ టేక్ దట్ కాల్, నెక్స్ట్ ఏం చేయాలి నేను అని చెప్పి. సో యువర్ బెస్ట్ మెసేజ్ ఫర్ దెమ్ అఖిల్, బికాస్ ఇందాక యూ సెడ్ సంథింగ్ అబౌట్ హ్యావింగ్ క్లారిటీ. అవును. అండ్ సంథింగ్ ఎల్స్ దట్ యూ కెన్ షేర్. రైట్. సో అంటే నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మీరు ఒకవేళ ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే మీకు ఈ కెరియర్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే అప్ స్కిల్లింగ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఫస్ట్ స్టేజ్ చేయాలి, సెకండ్ ఇయర్ చేయాలి, సర్వీస్ బేస్డ్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ. ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. ఇఫ్ యూఆర్ ఓకే అఖిల్, వుడ్ లైక్ టు గివ్ యువర్ ఈమెయిల్ ఐడి. షూర్. మా అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా, లింక్ డిస్క్రిప్షన్లో. అవునండి. సో మీ ఈమెయిల్ ఐడి ఇస్తే చాలా మంది బెనిఫిట్ అవుతారు, బికాస్ ఇవాళ రోజు మార్కెట్లో చాలా మంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. అవునండి. బట్ యాక్చువల్లీ మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్కి మధ్య బోల్డ్ అంత గ్యాప్ ఉంటుంది. వాళ్ళ స్కిల్ సెట్ డిఫరెంట్, వాళ్ళ ఫీల్డ్ డిఫరెంట్, అండ్ ఆల్దో దే ఆర్ ఆల్ ఇంజనీర్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ల్యాండ్ అప్ ఇన్ ద రైట్ ప్లేస్. సో బహుశా దే కెన్ గెట్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ యూ. 100% అండి. లైక్ నాకు ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల నేను ఇలాంటి హర్డిల్స్ ఫేస్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఆ పాత్ని గో త్రూ అయ్యాను కాబట్టి ఐ కెన్ హెల్ప్ బెటర్.
ఇట్స్ అంటే నేను దీన్ని ఏమంటారు అంటే ఇవ్వడం అంటారు చూసారా, మనం తిరిగి ఇవ్వడం. సో నా భాగం అనుకోండి తిరిగి ఇవ్వడంలో. ఇలాంటి బ్రిడ్జ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఉన్నప్పుడు వన్ ఫండమెంటల్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్, అది ఎవరైనా చేయొచ్చా, కేవలం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేదు ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇండస్ట్రీలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, అవునండి, మేబీ ఇన్ their 30s, but they want to actually upgrade their skills into something that's actually more in demand. రైట్. So do these courses like what you did in Scalar, does it help them also? 100% అండి. సో నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రీసెంట్గా చదివాను అనమాట. సో ఒక జొమాటో డెలివరీ అతను, రైట్, హీ వాజ్ జస్ట్ డూయింగ్ జొమాటో లైక్ 1 year వర్క్ చేశాడు. సడన్లీ తనకు ఇంట్రెస్ట్ వచ్చింది సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, నా కెరియర్ మార్చుకోవాలి అని, రైట్. హీ హాజ్ అప్లైడ్ ఫర్ సిమిలర్ కోర్సెస్, తను అప్స్కిల్ అయ్యాడు, హీ ల్యాండెడ్ ఎ జాబ్. అదే. సో సో ఆ పాత్లో ఆలోచిస్తే కనుక దెర్ ఈస్ నో బ్యారియర్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ కోర్సెస్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎందుకనంటే కరెంట్ జనరేషన్లో డిగ్రీస్ కంటే స్కిల్స్ అనేది చూస్తున్నారు, రైట్. కరెక్ట్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ కూడా తీసుకుంటే ప్రపంచం అంతా ఇండియా వైపే చూస్తుంది, అవును, రైట్. కంపెనీస్ పెరుగుతున్నాయి అంటే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎందుకో మన వాళ్ళు ఉద్యోగాల్లో సూపర్ గా అదరగొడతారు యాక్చువల్లీ. అవునండి, వర్క్ ఫోర్స్ గా ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ రిలయబుల్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా. ఆల్ వీ నీడ్ ఇస్ దట్ లాస్ట్ బిట్ ఆఫ్ నడ్జ్, కొంచెం పుష్ కావాలి అంతే, రైట్. సో అంటే మనం యాజ్ ఏ ఇండియన్స్ ఆర్ వెరీ రిసోర్స్ఫుల్. అంటే ఉన్న వాటిలో ఎలా దాన్ని ఎఫిషియెంట్గా సాల్వ్ చేయాలి, మేబీ మనం కిచెన్లో అమ్మ దగ్గర నుంచి కానీ ఫైనాన్స్లో నాన్న దగ్గర నుంచి కానీ నేర్చుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మనం అలా అడాప్ట్ అయిపోతాము. సో ఇప్పుడు ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తున్నప్పుడు జాబ్ ఆపర్చునిటీ డెఫినెట్లీ పెరుగుతుంది. సో అలాంటి టైంలో మనం స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. కంపెనీస్ ఇప్పటికి కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ మోర్ స్కిల్స్. ఎందుకంటే ఇండియాలో స్టార్టప్స్ పెరుగుతున్నాయి. స్టార్టప్స్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకు ఒక రిలయబుల్ టాలెంట్ ఇంపార్టెంట్, డిగ్రీ కాదు. అవును, రైట్. ఒకటే పర్సన్ 3-4 హ్యాట్స్, అంటే మార్కెటింగ్ చూడగలడా, ఎడిటింగ్ చూడగలడా, ఇది చూడగలడా, అది చూడగలడా, అంటే 3-4 రోల్స్లో ఒకటే పర్సన్ రిలయబుల్ పర్సన్ ఉంటే ఈజ్ మోర్ వాల్యుబుల్ ఫర్ ఎ స్టార్టప్. కరెక్ట్, రైట్. సో అలా డిగ్రీస్ లేకుండా స్కిల్స్ ఉండడం వల్ల వెరీ మచ్ బెనిఫిషియల్. సో మనం అప్స్కిల్ అవ్వడానికి ఈ పెయిడ్ ప్రోగ్రామ్స్ చేసినా కానీ ఇట్స్ నాట్ ఎ బ్యారియర్, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ యాక్చువల్లీ ఇన్ యువర్ సిచ్యువేషన్ ఇట్ వర్క్డ్ అవుట్ బ్రిలియంట్లీ వెల్. అవునండి. కానీ ఇది ఇప్పుడు మీరు మాస్టర్స్ కూడా చేద్దాం అనుకుంటున్నారా? హ్యాస్ ఇట్ ఆల్మోస్ట్ రీప్లేస్డ్ అ మాస్టర్స్ ఫర్ యూ? 100%. సో అంటే యాక్చువల్లీ మా పేరెంట్స్ ఇప్పటికీ అడుగుతారు, డూ యూ వాంట్ గో మాస్టర్స్, చేస్తావా లేదా అని. సో నా ఉద్దేశంలో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై స్కిల్స్, రైట్. మాస్టర్స్ చేసినా కానీ మేబీ ప్రాబబ్లీ నా వరకు దీనికంటే ఒక 10% ఎక్కువ స్కిల్స్ ఉంటాయేమో. బట్ ఆ 10% స్కిల్స్ నేను నెక్స్ట్ 1 yearలో నేర్చుకోవచ్చు, రైట్. రైట్. అండ్ ఆల్సో యూ కెన్ గ్రో ఆన్ ద జాబ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీకు ఒక బీజం పడిపోయింది కాబట్టి హౌ టు స్టియర్ యువర్ వే అప్ పడిపోతుంది. అండ్ హూ నోస్, ఇప్పుడు పాండమిక్ కండిషన్స్ లేవు కాబట్టి మీ ఓన్ ఫీల్డ్ లో కూడా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ మే ఓపెన్ అప్ ఫర్ యూ కదా. అబ్సల్యూట్లీ, రైట్. ఇప్పుడు మాస్టర్స్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది బీటెక్ తర్వాత మాస్టర్స్కి వెళ్తారు, దట్ ఈస్ దేర్ చాయిస్. బట్ మాస్టర్స్ చేసి వచ్చిన తర్వాత కూడా యు ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. అవును, అంతే కదా, రైట్. ఇప్పుడు అదే బీటెక్ చేసి డైరెక్ట్ 2 years మీరు ఒక ఎక్స్-పర్సన్ మాస్టర్ చేస్తున్నప్పుడు మీరు జాబ్ చేస్తుంటే యూ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. సో యాజ్ ఎ వాల్యూ మీరు ఆల్రెడీ ఇండస్ట్రీకి అకామిడేట్ అయిపోయారు, రియాలిటీ తెలుసు, ఎలా ఇక్కడ వర్క్ అవుతుందో తెలుసు, కాబట్టి పీపుల్ విల్ కన్సిడర్ మోర్. మీరిద్దరికి సేమ్ స్కిల్ ఉన్నా కానీ మిమ్మల్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. అది చాలా చాలా లాజికల్ అండ్ సేమ్ థింకింగ్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా మారాలి. మనకు టైలర్ మేడ్ కోర్సెస్ ఆవశ్యకత చాలా వచ్చేసింది. ఏదో రన్ ఆఫ్ ద మిల్ గా ఏదో కొన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతే యూ కాంట్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద రియల్ ఇండస్ట్రీ. అవును, అబ్సల్యూట్లీ అనిపిస్తుంది. సో వాట్ ఆర్ యువర్ గోల్స్ అఖిల్ ఫైనలీ నౌ? వాట్ యు వాంట్ టు డు? ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. అంటే మేబీ తెలియదు, అంటే ఆలోచనలు అయితే నేను ఒక కంపెనీ పెట్టాలి త్వరలో, ఒక 5-6 yearsలో వెల్ సెటిల్ అవ్వాలి, ఒక 35-36 years కల్లా సెటిల్ అవ్వాలి అన్న ఆలోచనలు ఉన్నాయి. ఈ జనరేషన్ అంతా ఇలాగే అనుకుంటున్నారు. అంటే అందరూ ఒక 30s లో సెటిల్ అయిపోయి బోల్ డబ్బులు సంపాదించేసేసి చక్కగా తర్వాత బై చాయిస్ వర్క్ చేయాలని. అవునండి. ఇప్పుడు అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఈ జనరేషన్లో ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా పెరిగింది. అంటే మనం ఎలా సేవ్ చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ సేవ్ చేయాలి. సో చాలామంది ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటికి కూడా స్టార్ట్ చేసేస్తారు. సో ఈ అవగాహన పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది మనకి. కరెక్ట్, రైట్. సో 35-36 or 40 మ్యాక్సిమం. దాని తర్వాత ఓకే రిటైర్మెంట్ అంతే. దాని తర్వాత ఎక్కడికైనా వెళ్ళేసి కానీ లేదంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండాలి అంతే. I've heard this actually. ఇప్పుడు it's very very surprisingly అంటే people like me in their mid to late 40s ఇంకా వర్క్ చేసి ఏదో చేసేయాలి అని అనుకుంటుంటే మీ జనరేషన్ వాళ్ళందరూ సెటిల్ అయిపోదామని. అవునండి. అంటే ఇప్పుడు
ఇంకొక పారామీటర్ ఇందులో ఏంటి అని అంటే మేబీ అంటే అవసరం కోసం మేబీ 10 years మేము స్ట్రైవ్ చేస్తుండొచ్చు, హసిల్ చేస్తుండొచ్చు. దాని తర్వాత వాట్ వీ బిలీవ్ ఇస్ 35-40 years తర్వాత వీ కెన్ పర్స్యూ వాట్ ఎవర్ వీ వాంట్, రైట్? మేబీ పర్సనలీ ఐఎమ్ ఎ వెరీ గుడ్ పీపుల్స్ పర్సన్. నాకు పీపుల్తో మాట్లాడడం కానీ కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయడం కానీ చాలా ఇంట్రెస్ట్. సో దట్స్ ద రీజన్ వై ఈ ఇంటర్వ్యూ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు. ఐఎమ్ యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది ద వే ఎఫర్ట్లెస్గా మాట్లాడుతున్నావు అఖిల్. ఐ ఫీల్ దట్ ఒక కెరియర్ కౌన్సిలింగ్, కోచింగ్ అండ్ ఒక డైరెక్షన్ ఇచ్చే రోల్లో ఉంటే కనుక యూ రియలీ డూ వెరీ వెల్. అండ్ దానికి కావాల్సిన బేస్ ఆల్రెడీ పడిపోయింది మీ బ్రిడ్జ్ కోర్సులు అవన్నీ చేసుకుని. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కుడ్ యాక్చువల్లీ డూ ఇట్ వైల్ కీపింగ్ యువర్ జాబ్ వితౌట్ టేకింగ్ దట్ రిస్క్ ఆఫ్ అరే should I leave this job and should I rely on that course అనుకోకుండా. So you had best of all worlds thanks to your sane thinking. అవునండి. సో సో బ్రిలియంట్ ఇది. సో నెక్స్ట్ అయితే ప్లాన్స్ యూర్ ఎక్స్ప్లోరింగ్ ఇంకా ఎక్స్ప్లోరింగ్. సో సాఫ్ట్వేర్లోనే ఉంటానా లేదంటే ఇంకేదైనా చేస్తానా తెలీదు, బట్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ రోల్స్ అనమాట అలా. సో అయితే బట్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ సో మచ్ అబౌట్ యువర్ జర్నీ అండ్ అబౌట్ స్కేలర్ అండ్ ద కోర్సెస్ దట్ యూ డిడ్. కష్టంగా అనిపించేది ఆ కోర్సు? కష్టమే ఉండేనండి, కానీ నా వరకు ఆ 8 months కష్టపడితే మై నెక్స్ట్ పాత్ విల్ బీ ఫ్రీ అని అర్థమైపోయింది, రైట్? సో ఆ సాటర్డే సండేస్ కానీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ నథింగ్. సో డోర్ క్లోజ్డ్, ప్రిపరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫోకస్ ఫోకస్ ఫోకస్. 7-8 months వరకు చాలా కష్టపడాను. దాని తర్వాత ఐఎమ్ రీపింగ్ ఫ్రూట్స్ నా. బట్ చాలామంది మీలాగా ఐఐటిఏ జీవితం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఐ థింక్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ రోడ్స్ హ్యావ్ కమ్ అప్. అవునండి, కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఐఐటి అనుకున్నట్టు మీరు అంటే నాకు కూడా అలాంటి బిలీఫే ఉండే. ఓకే, నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు అరే ఐఐటి వాళ్ళకే జాబ్స్ వస్తాయేమో, పెద్ద ప్యాకేజ్లు వాళ్ళకే వస్తాయేమో, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందేమో, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ పాండమిక్ వచ్చేసరికి అందరినీ నార్మలైజ్ చేసేసింది. ఐఐటి పర్సన్ కూడా అదే బ్రిడ్జ్కి వచ్చేసాడు, ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ఎంసెట్ కానీ అదే బ్రిడ్జ్కి వచ్చేసాడు. సో ఆ టైంలో హౌ మచ్ యు ఆర్ రెడీ కంపెనీస్కి అనేది ఇంపార్టెంట్. సో ఈవెన్ నౌ ఇప్పుడు లే ఆఫ్స్ జరుగుతున్నాయి, మీకు తెలిసే ఉంటుంది, రైట్? ఇండస్ట్రీ ఇస్ వెరీ వెరీ టైట్గా ఉంది బాగా, చాలా, రైట్? సో లే ఆఫ్స్ జరుగుతున్నప్పుడు కూడా చాలామంది అనుకుంటారు ఓకే నా స్కిల్స్ లేక నన్ను తీస్తారేమో అనుకుంటారు. అది చాలా వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కంపెనీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు కూడా వాళ్ళు కట్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ బిజినెస్ ని మీరు ఆలోచించిన, మీరంటూ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర మనీ లేకపోతే మీరు సపోర్ట్ చేయలేరు, మీ దగ్గర, రైట్? సేమ్. సో చాలామంది ఏమనుకుంటారు, హార్ట్కి తీసేసుకుంటారు, నేను స్కిల్ లేకపోయినా వల్లనే నేను ఇలా లే ఆఫ్ అయిపోయానేమో అనేసి. బట్ దట్స్ నాట్ ట్రూ. మీరు ఒకవేళ నిజంగా ఈవెన్ ఆఫ్టర్ జాబ్ లే ఆఫ్ అయినా కానీ మీరు స్కిల్ అదే లెవెల్లో ఆన్ పార్ విత్ ది కరెంట్ మార్కెట్ ఉంటే దెర్ విల్ బి నో లే ఆఫ్ ఫర్ యూ. మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, రైట్? ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఆ టైంలో మీ కనెక్షన్స్ ఇంపార్టెంట్, మీ నెట్వర్క్ ఇంపార్టెంట్. సో ఈ బ్రిడ్జ్ కోర్సు ద్వారా అవి కూడా వస్తాయా? సో అంటే స్కేలర్లో ఎస్పెషలీ కమ్యూనిటీ ఉండేనండి, స్కేలర్ కమ్యూనిటీ అనేసి. సో వెరెన్ ఆల్ ద ఫోక్స్ ఎవరైతే స్కేలర్లో ఉన్నారో ఇప్పుడు ప్రెసెంట్లీ ఐ థింక్ 20,000 లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళ కంపెనీస్లో ఉన్న జాబ్స్ అని వాళ్ళు పెడతారు ఒక గ్రూప్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను లే ఆఫ్ అయ్యాను అనుకోండి, I have a very good wide range of jobs that I need to look into, right? ఇప్పుడు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీది తినాలి మాది తినాలి అన్నప్పుడు మనం ఈజీగా బాండ్ అయిపోతాం, రైట్? సేమ్ ఇప్పుడు స్కేలర్ పర్సన్ ఇంకొక పర్సన్ ఉన్నప్పుడు ఆయన జార్ఖండ్లో ఉండని, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండని, అతను స్కేలర్లో నేను స్కేలర్ అన్నప్పుడు ఈజీగా కనెక్ట్ అయిపోతాము. నాకు ఇలా జాబ్ ఆపర్చునిటీ ఉంది, మీ కంపెనీలో ఓపెన్ ఉంది కదా, రిఫర్ చేస్తారంటే ఇన్స్టెంట్, రైట్? సో కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు చూసుకుంటే జెన్జీ అంత కంప్లీట్గా సోషల్ మీడియాలో బ్రాండ్ పెంచుకోవాలి, ఫాలోయింగ్ పెంచుకోవాలి అని ఉంది. అవును, రైట్? ఇంపార్టెంట్ కదా, చాలా కంపల్సరీ అండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫర్ టెక్ పర్సన్స్కి అయితే లింక్డ్ఇన్ ఇంపార్టెంట్. సో లింక్డ్ఇన్లో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ కనెక్షన్, రైట్, మీకు తెలియకుండానే ఆపర్చునిటీస్ వస్తాయి. సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, రైట్, లింక్డ్ఇన్లో హీ వాజ్ జస్ట్ అంటే తనకున్న ఏదైతే స్కిల్స్ ఉన్నాయో నార్మల్గా పోస్ట్ చేస్తుండేవాడు, చిన్న క్విజెస్ ఏదో ఒకటి. One random day Google called him saying, see, openings unnai, are you interested to apply? He applied and anukokundaane he got into Google just because atanka LinkedIn lo athani expertise pettadu anamata. Naaku idi palana telusu, Java pettadu, Java lo idi ila rastaru, idi ila rastaru, nenu idi ila rastanu, etc 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 ante. But నా సజెషన్ ఫర్ ఎనీవన్ హూ ఇస్ యంగ్ రైట్ నౌ, మీ దగ్గర ఏ స్కిల్ ఉన్నా కానీ, జావాని కావచ్చు, బేసిక్ టు బేసిక్ కూడా కావచ్చు, దాన్ని లింక్డ్ఇన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోండి. దానివల్ల కంపెనీస్కి మీరు ఎందులో ఎక్స్పర్ట్ అనేది తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ రేపు
ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా అవసరం. అంటే హౌ మచ్ యు ఆర్ విల్లింగ్ టు బీ అవుట్ దేర్ అండ్ అవైలబుల్ అని చూస్తారు, ఆ క్వాలిటీ చూస్తారు జనాలు. అవును, అబ్సల్యూట్లీ. ఊరికే నేను టెక్నికలీ క్వాలిఫైడ్. సో యాక్చువల్లీ చూస్తే చాలా పెద్ద యూనివర్సిటీలో బాగా మంచి డిగ్రీ తెచ్చుకుని కూడా ఈ స్కిల్ సెట్స్ లేని వాళ్ళకంటే ఒక మామూలు యూనివర్సిటీలో చదివినా లేదు లే ఆఫ్ అయినా ఈ స్కిల్ సెట్స్ అన్ని పెట్టుకుని ఒక బ్రిడ్జ్ కోర్సులు కూడా చేసుకునే వాళ్ళకి దే స్టాండ్ బెటర్ ఛాన్స్. అబ్సల్యూట్లీ, మీరు చాలా కరెక్ట్ పాయింట్ టు పాయింట్ నేను ఏదో అనుకున్నా అదే చెప్పారు, రైట్. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇలా ఓపెన్ అవుతున్నప్పుడు మీదొక లీడర్షిప్ కానీ మేనేజీరియల్ ఆస్పెక్ట్ కనపడుతుంది. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మీరు చూసుకుంటే 25-26లో మేనేజర్స్ అయిపోతున్నారు షాకింగ్లీ. అవును. సో వాళ్ళ అండర్లో 35-36 వాళ్ళు పని చేస్తున్నారు, రైట్. నాట్ బికాజ్ వీళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్తో చేశారని కాదు, బట్ దే హ్యావ్ దట్ రోల్. అంటే వాళ్ళకి మీరు ఏదైతే అన్నారో గివింగ్ బ్యాక్ అదే వెరీ ప్రాపర్లీ, అంటే కాంప్లెక్స్ని కూడా మీరు చాలా సింపుల్ టర్మ్స్లో వాల్యూ ప్రొవైడ్ చేయగలిగితే యు ఆర్ మచ్ మోర్ అంటే ఒక గోల్డెన్ బాత్ లాగా అనమాట. అది అండ్ దట్ కమ్స్ అ లాట్ ఫ్రమ్ యాటిట్యూడ్ అండ్ మేకింగ్ ద రైట్ డెసిషన్స్ అట్ ద రైట్ టైం. అవునండి, కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఐ థింక్ మీతో మాట్లాడడం చాలా రియాష్యూరెన్స్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ లిటిల్ లాస్ట్. రెండోది ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ పర్హాప్స్ వరీయింగ్ అబౌట్ బీయింగ్ లేడ్ ఆఫ్ ఆర్ ఈవెన్ పర్హాప్స్ వాళ్ళు లే ఆఫ్ అయిన వాళ్ళు కూడా, బట్ యూ గివెన్ అ గ్రేట్ రోడ్ మ్యాప్ నౌ యాజ్ టు హౌ టు గో అబౌట్ థింగ్స్. అండ్ ఫర్ అదర్ డీటెయిల్స్ అఖిల్ దీనిలో పెడతాం మేము డిస్క్రిప్షన్లో. డెఫినెట్లీ. సో అఖిల్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఇప్పుడు? జరుగుతాయి కదండి, అంటే ఇప్పుడు జరగట్లేదు. నేను చెప్పాను అనమాట ఇంట్లో ఒక 2-3 years వరకు ప్లీజ్ అనేసి. సో దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే బ్రిడ్జ్ కోర్సెస్ ఉంటాయా? నా బ్రిడ్జ్ అయితే మా చెల్లి అండి, మా చెల్లిది అయిపోయిన తర్వాత నాది కాబట్టి తను చేసుకోవాలి బ్రిడ్జ్ కోర్సులు నాకు. రైట్. బట్ ఫ్యాబ్యులస్ కాన్వర్సేషన్, ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఎంత బాగుందంటే, ఎంత రియల్గా ఉందంటే నాకు ఇవాళ టాకింగ్ టు యూ అండ్ లెర్నింగ్ సో మచ్ అబౌట్ ది ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. సేమ్ అండి, లైక్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు సార్. లైక్ మిమ్మల్ని చాలా వరకు లైక్ ఐ డ్రీమ్లో వీడియోలో చూడడం ఫాలో అవడమే కానీ ఇన్ పర్సన్ మీరు చాలా డిఫరెంట్. లైక్ ఇట్స్ వెరీ హోమ్లీ ఫీలింగ్ వచ్చింది లైక్ మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ. నాకు కూడా ఏదో మా ఇంట్లో అబ్బాయితో మాట్లాడినట్టు కాబట్టి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇంకా కూడా మీకు క్వశ్చన్స్ అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అఖిల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఈ యూఆర్ఎల్తో పాటు వీఆర్ గివింగ్ యూ డీటెయిల్స్. తప్పకుండా లైఫ్ని మన చక్కటి డెసిషన్స్తో మనం కావాల్సినట్టు బిల్డ్ చేసుకోవచ్చని అఖిల్ ప్రూవ్ చేశారు.